చూస్తే రైల్వే ట్రాక్ అనేది స్ట్రైట్గా లేదు, కొద్దిగా క్రాస్ అయ్యకుండా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ప్రతి తాన్లా ట్రాక్ అనేది ఇలానే క్రాస్ అయ్యకుండా వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇలా వచ్చేసి ఒకప్పుడు ఇలా వెహికల్స్ చాలా వెళ్ళేటివి బ్రిడ్జు లేనప్పుడు. ఇప్పుడైతే కొద్దిగా బ్రిడ్జ్ పైన వెళ్తారు, బ్రిడ్జ్ పైన కొద్దిగా ఊగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి కంకర్ రాళ్ళు అనేటివి ఎలా వేశారో, కొద్దిగా కలర్ కూడా రెడ్ కలర్ వైట్ కలర్ వేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఇవి ఎలా ఉన్నాయో, కొద్దిగా ఇలా రైల్వే ట్రాక్ ఉంది అనేటట్టుగా రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వైట్ అండ్ బ్లాక్. ఇక్కడ రైలు పట్టాలు చూడండి, ఇవి పెద్ద గేట్లు అని చెప్పుకోవచ్చు. ఈ గేట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా రావాలి. ఒక గేటు అనేది కార్ల పైన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి, చూసుకొని వెళ్ళి రావాలి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మార్నింగ్ ఎక్కడి నుంచో వస్తున్నారు అన్నవాళ్ళు, కొద్దిగా పోలీస్ యూనిఫామ్ కనపడుతుంది. ఇక్కడ ఎవరో మహిళ గారు కూడా వెళ్తున్నారు చాలా ఎర్లీగా అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం చూస్తే చాలా వరకు ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఒక నక్సలైట్కి సంబంధించిన కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఏదో కొద్దిగా వివరంగా తెలియదు, ఒకసారి పోయి వద్దాం. ఇక్కడనే కూరగాయలు, ఇక్కడ చాలా వరకు ఒక ఏరియా అంటూ ఉంది, మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ప్రతి తాన్లా గద్వాల్ అప్పటికన్నా ఇప్పుడు నేనైతే ఇలా వెళ్ళి వస్తుంటే అని చెప్పుకోవచ్చు. ఆపోజిట్గా ఇప్పుడు మీరు చూస్తున్న బాటలో స్ట్రైట్గా వెళ్ళేవాడిని మా ఫ్రెండ్తో పాటు. ఇక్కడ మా ఫ్రెండ్ పైన ఆధారపడి ఉండేవాడిని నేను. కొద్దిగా ఈ సమాజం ఎలా ఉంటుందో తెలియదు, వాడైతే అది ఇది హెల్ప్ చేస్తాడు అనుకున్నా, కానీ అంత హెల్ప్ చేశాడు కొద్దిగా అని చెప్పుకోవచ్చు. ఇంకొద్దిగా ఇబ్బందులు కూడా వచ్చాయి ఆ వ్యక్తి వల్ల, ఫ్రెండ్స్ వల్ల అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే కొద్దిగా తెలంగాణ సంబంధించిన ఏదో చూసొద్దాం, ఇంత దూరం వచ్చాం. ఇక్కడ చూస్తే కామ్రేడ్ పులిమాటి మద్దిలేటికి జోహార్లు, ప్రజాస్వామ్య తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన తెలంగాణ ప్రజా పంటి రాష్ట్ర అధ్యక్షులు అమరుడు అని ఇక్కడ ఒక అతని కొద్దిగా తెలంగాణ కోసం పోరాడినట్టుగా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజా ఇక్కడ వర్ధిల్లాలి, పులిపాడి మద్దిలేటికి జోహార్ అని ఇక్కడ చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడనే పక్కనే చర్చ్ ఉంది. చర్చ్ మనకు తెలుసు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది చర్చ్ అంటే. చాలామంది ఇక్కడ చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నారు. ఇక్కడ మన హిందుత్వం కూడా అంతే 3వ స్థానంలో ఉంది. తప్పకుండా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ మనం బతుకుతామని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే చాలా వరకు ఇక్కడ గల్లీ కూడా తయారయ్యింది. గల్లీ ఇటు సైడ్ మా ఫ్రెండ్ కాలనీ ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను చాలాసార్లు. కొద్దిగా అటు ఇటు ఇక్కడ కొన్ని ఇళ్ళకి పోతాం మనం, రోడ్ పైన ఉండేటివి రప్పున పోయి మాట్లాడి వస్తాం. అదే ఏదైనా లోపలికుంటే ఒకసారి చూస్తే రెండోసారి పోవడానికి ఇబ్బంది పడతాం, అలా ఉంటుంది ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇక్కడ కొద్దిగా ఈ ట్రాక్ బంద్ చేసి మరి రోడ్డు వేశారని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడ వి షేప్లో ఉంది, ఇది బి అని ఉంది, అటు ఏ అని ఉంటుంది, అది కిందికి వస్తుందని చెప్పుకోవచ్చు. ఏదో కడ్డీలాగా కనపడట్లేదు, కడ్డీలాగా కనపడుతుండే చిన్నప్పుడు, ఇప్పుడు ఆన్లైన్ బటన్ లాగా మారింది. చూడండి ఏబి అని ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే చాలా మనకు ఏ లైట్ పడిందో చూద్దాం. చూడండి ఆరెంజ్ లైట్ పడింది. ఇంకా లైట్లు అనేటివి రకరకాలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా లైట్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. చూస్తే ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. ఈ ఏరియా చాలా వరకు రోడ్లు అనేటివి ఎలానో ఉండే, కానీ ఇప్పుడు చాలా నెంబర్ 1 పొజిషన్లో అవుతున్నాయని చెప్పుకోవచ్చు.
ఇక్కడ చూడండి, ఇవి ఏవో పెట్టారు రెడ్ కలర్. కనపడాలి కానీ కనపడట్లేదు. వెహికల్స్ ఏమైనా స్పీడ్గా పోకుండా ఉండడానికేమో. ఉంటాను, మరొక్క కొత్త వీడియోతో కలుస్తాను.